బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరైంది. కృష్ణా జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని కేసీఆర్ ఎండగట్టారు. ఆధారాలతో సహా పూసగుచ్చినట్టు వివరించగా రేవంత్ వెన్నులో వణుకు మొదలైంది. సీఎం సహా మంత్రులు ఆగమాగమయ్యారు. వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేసి మరింత పలుచనయ్యారు. మొత్తానికి కేసీఆర్ ప్రెస్ మీట్తో రేవంత్ సర్కార్కు చలి జ్వరం వచ్చింది. రేవంత్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుక్కలు చూపించారు. కాంగ్రెస్ సర్కారు ఒంటెద్దు పోకడల్ని ప్రజలకు ఆధారాలతో సహా వివరించారు. లెక్కలతో సహా పూసగుచ్చినట్టు వివరిస్తే రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ఆగమాగమవుతున్నారు. కేసీఆర్ 2 గంటల ప్రెస్ మీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి రేపింది. ప్రతి విషయాన్ని ప్రభుత్వ పెద్దలంతా నోరెళ్లబెట్టారు. జనంలో ఇప్పటికే పలచనయ్యాం, ఇంకా దిగజారుతామని ఆగమాగంగా ఎవరికి తోచినట్టు వారు మీడియా ముందుకొచ్చారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏం మాట్లాడుతున్నారో తెలియక అబాసుపాలయ్యారు. కేసీఆర్ సంధించిన సవాళ్లు, సమస్యల్ని తట్టుకోలేక రేవంత్ సర్కార్ మూకుమ్మడిగా దాడికి దిగిందనే విషయం బట్టబయలు చేసుకున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు సీఎం రేవంత్ తో పాటు 8 మంది మంత్రులు రంగంలోకి దిగారు. దీనిని బట్టి కేసీఆర్ సెగ కాంగ్రెస్ సర్కార్కు గట్టిగా తగిలిందని అర్థమవుతోంది. మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ముప్పేట దాడికి దిగారు. కృష్ణా జలాలు సర్కారు వైఫల్యాలపై మాత్రం సమాధానం చెప్పలేదు. పాత చింతకాయ పచ్చడిలా ఎన్నికలప్పుడు చేసిన అబద్దాలతో మరోసారి ఎదురుదాడికి దిగి నవ్వులపాలయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని కేసీఆర్ ఎండగట్టారు. కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై సమరశంఖం పూరించారు. దీంతో తేలుకుట్టిన దొంగల్లా ఒకరి తర్వాత ఒకరు బయటకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిడి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క మీడియా ముందుకొచ్చి విమర్శలు చేశారు. కేసీఆర్ ఏ ఒక్కరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. పాలమూరుకు జరిగిన అన్యాయం, రాష్ట్రానికి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ద్రోహంపై నిలదీశారు. పూర్తిగా అంకెలు, లెక్కలు, వాటాలతో వివరించారు. ఉద్యమ నేతగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యత నిర్వర్తించారు. అధికారంలో ఉన్న మంత్రులు మాత్రం ఆ బాధ్యతను విస్మరించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడిని ఎంచుకున్నారు. గతంలో మాదిరిగా కేసీఆర్ ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణల్ని కప్పిపుచ్చుకునేందుకు తెగ ఇబ్బంది పడ్డారు. రేవంత్ సహా ఏ ఒక్క మంత్రి కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సబ్జెక్టు లేకపోవడంతో సవాళ్లకే పరిమితమయ్యారు. కేసీఆర్ ప్రజల మధ్య తేల్చుకుందామని పిలుపునిస్తే కాదు, అసెంబ్లీలో మాట్లాడుకుందామని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ అన్యాయాలు, ఏపీ జలదోపిడీకి సర్కారు సహకరిస్తున్న తీరును ఎండగడతారని, దాంతో మరింత వ్యతిరేకత తప్పదనే ఆందోళనతో కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగి వాస్తవాల్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించాల్సిన బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికింది. హస్తం పార్టీని విమర్శించిన కేసీఆర్ పై కమలం నేతలు విరుచుకుపడ్డారు. మంత్రులతో కలిసి గొంతు కలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు కేసీఆర్ ను విమర్శించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపకుండా అధికార పార్టీ చర్యల్ని వెనకేసుకొని రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రహస్యబంధం మరోసారి బట్టబయలైంది. జల కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ తమ బీ పార్టీకి ఇబ్బంది కావద్దనేలా వాళ్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.